హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం ఐడియల్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఆర్డర్ ఎలా పెడితే మనకి బెస్ట్ పాసిబుల్ సీట్ వస్తుంది అనేది చూపిస్తాను. అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది కూడా చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసారు, బట్ నా ఆర్డర్ ఫాలో అయితే మీకు బెస్ట్ పాసిబుల్ సీట్ అనేది వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మీరు ఇంకా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మనకు 100 సబ్స్క్రైబర్స్ వస్తే 4000 మైల్ స్టోన్ రీచ్ అవుతాము. సో నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అనమాట. ఇందులో మనకి మన డీటెయిల్స్ వస్తాయి అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే పేజ్ కూడా వస్తుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆర్డర్ ప్రకారం నేను విఐటిఎఫ్ని ఫస్ట్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి గుంటూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ యూనివర్సిటీ టైప్ వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీ. సో ప్రైవేట్ యూనివర్సిటీస్లో విఐటి అండ్ ఎస్ఆర్ఎం వచ్చేస్తాయి. సో ఎస్ఆర్ఎం అండ్ విఐటీలో నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి సిఎస్సి విఐటి ఏపీ యూనివర్సిటీ. నెక్స్ట్ నా స్పెషలైజేషన్ నేను ప్రిఫర్ చేసేది సిఎస్సి డేటా అనలిటిక్స్ కాబట్టి నెక్స్ట్ ఆప్షన్గా డేటా అనలిటిక్స్ ఇస్తాను. నెక్స్ట్ ఏఎంఎల్ ఇస్తాను. సో ఏఎంఎల్ ఆర్ డేటా అనలిటిక్స్ ఏదైనా ఫస్ట్ ఇవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ మీ ప్రిఫరెన్స్ బట్టి. ఏ స్పెషలైజేషన్ అయినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందరూ సిఎస్ఎంఏ కావాలని చూస్తున్నారు, బట్ అది డిఫికల్ట్ ఉంటుంది అందరికీ రావడానికి. సో నెక్స్ట్ ఆర్డర్ అంటే పర్టికులర్ ఆర్డర్ ఏం లేదు. సో నేను కొంచెం సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, సో సైబర్ సెక్యూరిటీ ఇస్తున్నాను. నెక్స్ట్ బ్లాక్ చైన్ ఇస్తాను. అండ్ ఆ తర్వాత సిఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పెడుతున్నాను. సో ఇది ఇక్కడికి విఐటి ఫస్ట్ సిఎస్సి స్పెషలైజేషన్స్ అండ్ సిఎస్సితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎస్ఆర్ఎం సిఎస్సి ఇస్తాను. సో ఎస్ఆర్ఎం సిఎస్సి కూడా యాడ్ అయిపోయింది. సో అలాగా నేను అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి మీకు ఆర్డర్ లాస్ట్లో చెప్తాను. సో వెయిట్ ఫర్ మై ఆర్డర్. సో ఈ పర్టికులర్ స్టూడెంట్కి 7000 ర్యాంక్స్ వచ్చిందనమాట. 7000 ర్యాంక్ వచ్చినా కూడా నేను 40 ఆప్షన్స్ పెట్టాను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని. బట్ ఇంత అవసరం లేదు. బట్ మీరు ఇంకా మీ ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉంటే కనుక ఈ ఆప్షన్స్ అన్ని ఫాలో అయితే మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం నేను ఫస్ట్ ఏదైనా కూడా సిఎస్సి కోర్ ఇచ్చాను. కోర్ ఇచ్చిన తర్వాత స్పెషలైజేషన్స్ ఇచ్చాను విఐటిఏపీలో. తర్వాత ఎస్ఆర్ఎంఏపీలో సిఎస్సి ఇచ్చాను. నెక్స్ట్ జేఎన్టీయూకే ఏయు సిఎస్సి ఇచ్చాను, ఎస్వియు సిఎస్సి ఇచ్చాను. మీకు వచ్చినా రాకపోయినా మీరు ఆప్షన్స్ అనేది టాప్ కాలేజ్లో టాప్ బ్రాంచెస్ అనే ఆప్షన్స్ ఇవ్వండి. వచ్చినా రాకపోయినా పర్లేదు, వస్తే కనుక హ్యాపీయే కదా. సో మీకు ర్యాంక్ ఎక్కువ ఉంది రాదు అనుకోకుండా ఆప్షన్స్ ఇవ్వండి. మీకేం లిమిట్ లేదు కాబట్టి ఆప్షన్స్ ఎన్ని కావాల్సిన అన్ని ఇవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ సిఎస్సి పెట్టండి, తర్వాత ఆప్షన్స్ మీకు నచ్చిన ఆప్షన్స్ ఇవ్వండి. సో లెట్స్ మూవ్ ఆన్. తర్వాత ఈ యూనివర్సిటీస్ అయిపోయిన తర్వాత నేను విఐటిఏపీలోనే సిఎస్బి ఇచ్చాను. తర్వాత కాలేజెస్ అన్నిటికి సంబంధించిన సిఎస్సి బ్రాంచెస్ ఇచ్చాను. సో జీవిపి, విఐటిపి అంటే విష్ణు, ఎస్ఆర్కేఆర్, అనిల్ నీరుకొండ, అనిట్స్, విజ్ఞాన్, ఆర్వీఆర్జేసి, జి పుల్లారెడ్డి, తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ. వీటన్ని కాలేజెస్లో నేను సిఎస్సి ఇచ్చాను. తర్వాత విబిఐటిలో సిఎస్సి ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఇవే కాలేజెస్లో స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చాను. నేను స్పెషలైజేషన్లో ప్రిఫర్ చేసింది వచ్చి ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్ అని ప్రిఫర్ చేశాను స్పెషలైజేషన్స్ పరంగా. అండ్ నెక్స్ట్ అలాగే స్పెషలైజేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ సిఎస్సి ఇచ్చాను. నేను ఈ వెబ్ ఆప్షన్స్ లిస్టు మీకు కావాలిస్తే కనుక స్క్రీన్ షాట్ పెడతాను, ఆర్ఎల్స్ పీడిఎఫ్ డ్రైవ్ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. సో అదనమాట వెబ్ ఆప్షన్ లిస్ట్ వచ్చేసరికి. సో నేను ఈ వెబ్ ఆప్షన్స్లో సిఎస్సి బ్రాంచ్ని ప్రిఫర్ చేశాను. సో అందుకని నేను అన్ని సిఎస్సి ఆప్షన్సే పెట్టాను. మీకు కావాలనుకుంటే కనుక మీరు యూనివర్సిటీలో ఈసీ అయినా పర్లేదు అనుకుంటే ఈసీ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. అండ్ అలాగే నేను ఎంటెక్ సిఎస్సిని కూడా లాస్ట్లో ఇచ్చాను అనమాట, ఈ సిఎస్సి బ్రాంచెస్ అన్ని తర్వాత. సో మీకు నచ్చినట్లు మీరు మార్చుకోవచ్చు. ఇది ఫిక్స్డ్గా ఇలానే ఫాలో అవ్వాలని లేదు, బట్ జనరల్గా ఒక ఐడియల్ ఆర్డర్ కోసం నేను ఇలా చెప్పాను అనమాట. సో నాకు సిఎస్సిఏ కావాలి కాబట్టి నేను ఇలా ఇచ్చాను. మీకు విసిఈ ఆర్ఎల్స్ మీ కాలేజ్ అనేది మీకు నచ్చలేదు అనుకుంటే కనుక మార్చుకోవచ్చు, అది తీసేయచ్చు ఆప్షన్. సో దీంట్లో మాడిఫై చేసుకోవచ్చు మీ ప్రిఫరెన్సెస్ ప్రకారం. సో జస్ట్ ఐడియా కోసం నా ఆర్డర్ని ఎలా పెడతాను అనేది నేను మీకు చూపించాను.
సో చూసారు కదా ఫ్రెండ్స్ నా ఆర్డర్ అయితే. సో మీ ఆర్డర్ కూడా ఇలా ఉందా లేదా చెక్ చేసుకోండి. బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ అనేది నేను ఇచ్చాను. సో మీ ఆర్డర్ కూడా ఇలా పెట్టుకుంటే మీకు మంచి సీట్ అనేది వస్తుంది. సో మీరు ఇంకా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.